సాగునీటి కేటాయింపులపై సంగారెడ్డి జెడ్పీ సమావేశం వాడి వేడిగా నడిచింది. ఇతర జిల్లాలకు సింగూరు జలాలను విడుదల చేయడంపై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. జిల్లా అవసరాలను పక్కన పెట్టి వేరే ప్రాంతాలకు నీళ్లు తరలించడంపై అభ్యంతరం చెప్పారు. దీనిపై స్పందించిన డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి జిల్లా అవసరాలకు వినియోగించిన తర్వాతే ఇతర ప్రాంతాలకు నీళ్లిస్తున్నామన్నారు. వచ్చే ఖరీఫ్ నుంచే రైతులకు 4,000 పెట్టుబడి అందిస్తున్నామని, రైతులు పట్టాదారు పాస్ పుస్తకాలను సిద్ధం చేసుకోవాలన్నారు. భూ సర్వేలో 97% సమస్యలు పరిష్కరించామని, మే నెల నుంచి కొత్త పాస్ పుస్తకాలను అందిస్తామన్నారు. ప్రాజెక్టు స్టార్ట్ అయినప్పుడు అలొకేషన్ ఏముంది, వాటర్ అలొకేషన్ ఒకసారి చెప్పగలుగుతారా? జిల్లా అవసరాలను తీర్చిన తర్వాత పక్కనున్న వాళ్ళు కూడా మన రైతులే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మెదక్ జిల్లాను సస్యశ్యామలం చేసుకోబోతున్నాం. రేపా సింగూరును కూడా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నింపుకోబోతా ఉన్నాం. మనము అందరం రైతులమేనండి. తెలంగాణలో ఉన్న అందరం రైతులమే. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.